హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, యూనియన్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అంటే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి మీరు 16th జనవరి 2025 నుంచి 5th ఫిబ్రవరి 2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు 5th ఫిబ్రవరి వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు వివిధ స్టేట్స్లో ఖాళీగా ఉండేటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు స్టేట్స్ వైజ్ అయితే క్లియర్గా వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఏమైనా అదర్ స్టేట్స్ యొక్క లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే సో మీరు అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్టేట్స్ వైజ్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు అదర్ స్టేట్స్కి అప్లై చేసుకోవాలంటే అదర్ స్టేట్స్ యొక్క లోకల్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక లోకల్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే మీరు యొక్క పోస్ట్లకి అంటే అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రొఫిషియెంట్ కనుక వచ్చినట్టయితే సో మీరు అదర్ స్టేట్ లాంగ్వేజెస్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా ఇక నోటిఫికేషన్ ద్వారా 250 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక వేకెన్సీస్ అన్నిటినీ కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మనకు బేసిక్ పేనే 48,480 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట పర్ మంత్కి. సో దీంతో పాటు మనకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 60,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు డిఆర్ఎస్ అలవెన్సెస్ అని చెప్పేసి, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి, లేదా లీజ్ అకామిడేషన్, సో మీకు రెంట్కి వాళ్ళే లీజ్ అకామిడేషన్కి సంబంధించి ఇల్లైనా తీసిస్తారు, లేదా హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అయినా ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి శాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 60,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఫస్ట్ వచ్చేసి మనకు మన ఓన్ స్టేట్స్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత సో వేరే స్టేట్స్కి అయితే వీళ్ళు సో ట్రాన్స్ఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 1/1/2025 నాటికి మీకు 20 to 30 years ఏజ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక నోటిఫికేషన్కి. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్తో పాటు మీరు ఈ యొక్క ఏజ్ కూడా ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర
డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ, సో మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 175 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో మిగతా కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ అయితే పే చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి సో మనకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 45 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 60 మార్క్స్ అనమాట. 60 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 40 మార్క్స్కి 35 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 40 మార్క్స్ అనమాట. 40 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 60 మార్క్స్కి అనమాట. సో 45 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ వచ్చేసి మనకు 200 మార్క్స్కి అయితే వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ తీసేసి పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఏదైతే స్టేట్స్కి అప్లై చేసుకుంటారో ఇక స్టేట్స్ యొక్క లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తుందా రాదా అని చెప్పేసి మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి. సో ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి సో పర్సనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే అనంతపూర్, విజయవాడ ఆర్ గుంటూరు, విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేట. సో ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళేసి అక్కడ మనకు కెరీర్ సెక్షన్ అయితే ఉంటుంది. కెరీర్ సెక్షన్లోకి అయితే వెళ్ళేసి మీరు అప్లై నౌ పైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు కేర్ఫుల్గా చదువుకునేసి సో మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.